హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మిముల హరీష్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి, పెద్దపల్లి నియోజకవర్గం. మిత్రులారా, నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడిన అనేది మనం ఒకసారి వీడియోలో విందాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. బ్రదర్ బల్మూరు వెంకట్, బల్పు మాటలు బంద్ చేసి బాధ్యత గల నాయకుడు లెక్క మాట్లాడడం నేర్చుకో. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎవరు కూర్చోరు ఇక్కడ. నువ్వు నిన్న వీడియోలో మాట్లాడుతూ ఏమన్నావంటే, పవన్ కళ్యాణ్ నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని తెలంగాణను వదిలేసి వెళ్ళిపో అని అంటావా? నీదా నీ అయ్యే జాగిరా తెలంగాణ? ఏమనుకుంటున్నావు బల్మూరు వెంకట్? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ కథ ఏంది? నువ్వు మాట్లాడే మాటలు ఏంది? పవన్ కళ్యాణ్ నిన్ను తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత తరిమి కొడతారా? నిన్ను ఆల్రెడీ తెలంగాణ ప్రజలు హుజరాబాద్లో తరిమి కొడుతున్నాయి కదా. ఏ దిక్కు లేకుండా నువ్వు వచ్చి హైదరాబాద్లో పడి వాళ్ళ వీళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ ఎమ్మెల్సీ అయినావు. నువ్వు ఆ పవన్ కళ్యాణ్ విమర్శించేది? 100% స్ట్రైక్ రేటుతోని దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో నువ్వు తెలుసా? ఆయన మాట్లాడిన సబ్జెక్టు మీకు తెలుసా? ఎవడో తోటోడు తొడగోసుకున్నాడు అని చెప్పేసి మనం మెడగోసుకున్నామంటూ ఎవరో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు మాట్లాడి దాని వల్ల ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించి రాజకీయ లబ్ధి కోసం ఆయన పైచికానందం పొందుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే ఫేమస్ అవుతా అని చెప్పేసి మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని మాట్లాడుతున్నావు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో బల్మూరు వెంకట్. మేము తెలంగాణ బిడ్డలమే. పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి మీరు విమర్శించినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా అయితే అన్నారో మిమ్మల్ని కూడా అదే విధంగా తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు. జై హింద్.